రాయలసీమ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అధికార పార్టీ అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొని ఉండగా టీడీపీలో కొత్త జోష్ అయితే కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపిక పట్ల ఆచితూచి వ్యవహరిస్తోంది పార్టీ. ఇక తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక షురూ చేస్తోంది. ఆశావాహుల్లో సైతం టెన్షన్ నడుస్తోంది. ప్రస్తుతం మనతో అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ ఆశిస్తున్న డాక్టర్ మునిరత్నం గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఆయన రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, ఆయన ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు, టికెట్ ఇస్తే ఎలాంటి పనులు చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మునిరత్నం గారు. నమస్కారం అండి. మునిరత్నం గారు, అంటే చాలా మంది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు ఎలా స్పెషల్, మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? మాది బేసిక్గా విలేజ్ బేస్డ్ ఏదంటే బాన్ విలేజ్. సో అప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా హెల్పింగ్ నేచర్ కానీ ఏదైనా విలేజెస్ అడిగినప్పుడు ఏం చేయాలనేది కానీ అది ఎట్లా ఉండేది. తర్వాత మా కాలేజీ ఎడ్యుకేషన్ సొసైటీ పెట్టాము. డిగ్రీ కాలేజీలో కూడా ఏదైనా పూర్ స్టూడెంట్స్కి ప్రమోట్ చేయడం కానీ, ఫీజెస్ తీసుకోకుండా చేయడం కానీ, ఎకనామికల్గా బ్యాక్గ్రౌండ్ ఉన్న పూర్ ఉన్న వాళ్ళకి సో వితౌట్ ఎనీ ఫీజు, ఈవెన్ గవర్నమెంట్ ఫీజు కూడా మేము కట్టుకునే రోజులు కూడా ఉన్నాయి. ఓకే, సీట్ కావాలంటే డొనేషన్ కాకుండా గవర్నమెంట్ ఫీజు నామినల్ ఉంటుంది, యూనివర్సిటీ కట్టాల్సిన ఫీజు ఈవెన్ అది కూడా మేము కట్టుకొని కూడా ప్రమోట్ చేసిన కేసెస్ ఉన్నాయి. జనరల్గా ఫ్రీ సీట్ ఇస్తే గవర్నమెంట్ ఫీజు మీరు కట్టుకోండి అని అంటారు జనరల్గా. ఈవెన్ దట్ ఆల్సో వీ ఆర్ పెయిడ్. అది కూడా తీసుకుని అట్లాంటి నేచర్తో అట్లా డెవలప్ అయితే వచ్చినాము. సో అదే నేచర్లో రీసెంట్గా కొన్ని యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. లాస్ట్ టైం కర్నూలులో ఒకసారి ఫ్లడ్స్ వచ్చినప్పుడు మా కాలేజ్ తరపున ఒక వెహికల్ పర్మనెంట్గా పెట్టాము కొన్ని రోజులు అక్కడ. మాకు లాస్ట్ 6-10 years బ్యాక్ ఎప్పుడో చూసాం. తర్వాత రీసెంట్గా ఒక కోవిడ్ వచ్చింది, మీకు తెలుసు అది. కోవిడ్ వచ్చినప్పుడు నేను తెలుసు, కోవిడ్ అందరికీ తెలుసు. సో ఆ కోవిడ్ వచ్చినప్పుడు నేను అనంతపురం ఎస్పీ గారి దగ్గర ఫస్ట్ టైం వెళ్ళాను. నాకు తెలియదు నేను ఫస్ట్ టైం వెళ్ళానని. నేను జనరల్గా వెళ్ళిన తర్వాత ఆయన చెప్పారు, మీరు ఫస్ట్ టైం ఇలా డొనేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చే వాళ్ళు వస్తారని కూడా నాకు తెలియదండి. డిపార్ట్మెంట్కే చెప్పాను, సార్ మీరు ఇచ్చే నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తుంటే దారుణం అసలు వీళ్ళ పరిస్థితి, అందరూ భయపడే ఇళ్ళలో కూర్చునే పరిస్థితులు, మీరు బయట ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా మీరు మరి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. డిపార్ట్మెంట్ మీకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, మీకు ఇది ఉన్నాయి కదా. సో నేను ఇక్కడ ఫీల్ అయ్యాను అనమాట. అది దానివల్ల సార్ వెళ్ళి నేను ఇస్తాను ఇక్కడ N95 మాస్క్లు ఇవ్వాలనుకుంటున్నాను ఇట్లా డిపార్ట్మెంట్కి మా ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున అంటే, ఆయన అదే ఫస్ట్ టైం ఉంటారు, నాకు ఇలా ఆఫర్స్ వస్తాయని కూడా తెలియదు డొనేషన్స్. నేను మీ నంబర్ తీసుకుంటానండి తర్వాత చెప్తారని సత్యయేసి బాబు గారు ఎస్పీ గారు చెప్పారు. చెప్పిన తర్వాత సరే ఓకే సార్ అని చెప్పాను. తర్వాత కాల్ చేసి ఇట్లా అడిగారు. తర్వాత షీల్డ్స్ తెప్పించుకున్నారు వాళ్ళు బెంగళూరు నుంచి. సో అలా చేసాం. ఎస్పీ గారు అనంతపురం ఎస్పీ గారికి అవి తెప్పించి ఇచ్చాం. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో కమిషనర్ గారు ఉన్నారు, అప్పుడు సజ్జనార్ గారు ఉన్నారు. సజ్జనార్ గారికి కాంటాక్ట్ చేస్తే ఆయన అడిషనల్ సిపి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి అటాచ్ చేశారు. సో వీళ్ళకి కూడా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళే ప్రొవిజన్ సెలెక్ట్ చేసుకున్నారు, ప్రొవిజన్ ఇప్పించండి అదే. సో బెంగళూరులో మాకు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వర్క్స్ జరుగుతున్నాయి. ఈవెన్ అక్కడ కూడా డిపార్ట్మెంట్కి అడిగితే అక్కడ మాస్క్లు మేము ఆఫర్ చేసాం. జనరల్లీ N95 మాస్క్ ఇస్తామంటే లేదు సార్ మాకు అక్కడ సౌత్ ఆఫ్రికా నుంచి ఎక్కువ స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు ఫుడ్ లేక, మాకు అది వెజిటబుల్స్ అవి అరేంజ్ చేయమంటే చేసాం. దాని అట్లాంటివి. సో మాకు ఫీల్ అయినప్పుడు నేను జనరల్గా ఏదైనా వాలంటీర్గా అది. అదేవిధంగా ఎస్పీ గారిని ఒక విషయం కూడా మేము అడగడం జరిగింది. సార్ మీరు ఈ లాక్డౌన్ పీరియడ్లో మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour మీరు రిలాక్స్ చేస్తున్నారు. సో అందువల్ల పబ్లిక్ కూడా అట్టే స్టెచ్ రిలాక్స్ చేయడం వల్ల అట్టే టైం రష్ ఇదైపోయి కాంటాక్ట్స్ పెరిగి వైరస్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు లెట్ దెమ్ బీ ఇన్ ద హోమ్, అక్కడ ఇంట్లోనే వాళ్ళని ఉండమని చెప్పేసి ఈ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ఏదైతే ఉంటాయో నిత్యావసర వస్తువులు వీటిని సప్లై చేయడానికి కొన్ని NGOs ఉన్నారు, ప్లస్ వీళ్ళ పర్మనెంట్ సప్లయర్స్ కూడా ఉంటారు. ఇక్కడ వాళ్ళకి కస్టమర్స్ కావాలి కదా. సో వీళ్ళందరినీ కూడా ఒకసారి ఇప్పుడు మేము ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మేమున్నాము, కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళని దే విల్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ టు సర్వ్ ది పబ్లిక్. సో వాళ్ళందరినీ కూడా ఒక మీటింగ్ మీరు కండక్ట్ చేసి, సో ఆ మీటింగ్లో మీరు ఇలా పబ్లిక్ కోసం కొద్దిగా మీరు సప్లై చేయండి అని చెప్పేసి చెప్తే వాళ్ళ ప్రొవిజనల్ స్టోర్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా సప్లై చేయడానికి ముందుకు వస్తారు. అట్ ది సేమ్ టైం కొంచెం NGOs ఉంటారు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ప్లస్ మేము ఎడ్యుకేషనల్ సొసైటీ. ఇప్పుడు నా విషయం తీసుకుంటే మా సొసైటీ నుంచి మీరు ఒక 2-3 divisions నేను తీసుకుంటాను, నేను ఐ విల్ సప్లై, నేను వెహికల్స్ పెట్టేసి డైరెక్ట్ ప్రొవిజన్ మొత్తం ఇంటికి సప్లై చేసే విధంగా నేను చేస్తాను. ఇదే విధంగా అందరినీ కూడా మొబిలైజ్ చేసేసి ఒక మీటింగు పెట్టేస్తే సో దట్ వీళ్ళు బయటకు వచ్చే అవసరం ఉండదు, ఈ కాంటాక్ట్స్ పెరుగు వైరస్ మనం అవాయిడ్ చేయొచ్చు అనే ఉద్దేశం కూడా మేము ఈ విషయం ఎస్పీ గారితో డిస్కషన్ చేయడం జరిగింది.
సో సేఫ్ ఉంటారు మనకి పబ్లిక్ మొత్తము ఎంటైర్ అనంతపూర్ అనే విషయం కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. చెప్తే ఇంక సార్ అది బాగానే ఉండొచ్చు కానీ బట్ స్టేట్ వైడ్ డెసిషన్స్ కదండి ఇవి, సో మనం ఇండివిజువల్గా ఇంప్లిమెంట్ చేయలేం కదా అనే మాట కూడా డిస్కషన్లో జరిగిందండి. ఈవెన్ డొనేషన్స్లో కూడా అండి నేను ఒక వేణుగోపాల్ నగర్లో మాకు ఒక టెంపుల్ కట్టారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టెంపుల్స్ రిలీజన్ మేము ఇచ్చుకుంటూ వెళ్ళాం. ఈవెన్ దర్గాస్ కూడా నేను స్టీల్ ఇవ్వడం జరిగింది. నా కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, దర్గా కడుతున్నారంటే కూడా మా విలేజ్లో ఆడ స్టీల్ పంపించాను నేను. ఒక వేణుగోపాల్ నగర్లో బాబా టెంపుల్ కట్టినప్పుడు నా దగ్గరికి ఒకసారి వచ్చారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ నగేష్ అని వాళ్ళ ఫాదర్ తిరిగాడు ఎక్కువ, వచ్చాడు మా దగ్గరికి. వచ్చిన తర్వాత అడిగారు డొనేషన్. నేను చెప్పాను, అంకుల్ మీరు గో హెడ్ విత్ కన్స్ట్రక్షన్, నేను ఇస్తాను మీకు గ్రానైటో లేదంటే ఏదన్నా విగ్రహం దేవుడిదో ఏదో చేసి ఇస్తానులేండి అంటే, సాయన అన్నాడు అవి కాదు బాబు, అందరూ కంటికి కనిపించే వాటికి అన్నిటికీ అందరూ డోనర్స్ రెడీ అయిపోయారు. ఈజీగా ఉంటది కదా విగ్రహం నేను కట్టి చూడడానికి. ఇప్పుడు ఈ గ్రానైట్ నేను ఇచ్చాను, ఈ విగ్రహం నేను ఇచ్చానని చెప్పడానికి అంతా కూడా ఆల్రెడీ డోనర్స్ రెడీ అయిపోయారు. బట్ ఇక్కడ గుంతలు తవ్వి కూర్చున్నాం, ఫౌండేషన్ ఎక్స్కవేషన్ చేసి కూర్చున్నాము, ఆ స్టీల్ తెచ్చేదానికి డబ్బులు లేవు. సో ఇది సిచ్యువేషన్ అంటే, సరే దేవుడు ఎక్కడ డొనేషన్ ఇచ్చినా దేవుడు చూస్తాడు కదా అంకుల్, సరే అనేసి నేను స్టీల్ ఇచ్చడం జరిగింది. సో ఇట్లా ప్రతిదీ ఏదో యాక్టివిటీస్ చేస్తూ ఉంటామండి. సో అట్లా ఇప్పుడు రీసెంట్గా మా విలేజ్లో లాస్ట్ 2014 ఎలక్షన్స్లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఒకసారి ఏదో అలైన్మెంట్ వచ్చేసి మా విలేజ్లో వచ్చి ఒక 150 acres ల్యాండ్స్ వెళ్ళిపోతున్నాయంటే, సో దాని మీద అంత యాక్టివిటీ చేసాం. చాలా రోజులు తిరిగాము, ఢిల్లీకి వెళ్ళి గడ్కరీ గారిని కలిసి నేచర్లు వెళ్ళి, సో ఈ విలేజ్ అలైన్మెంట్ ఎలా ఉండేది, ఎందుకు ఇక్కడ వేస్తున్నారు, దీనివల్ల యూజ్ ఏంటి, అవుటర్ రింగ్ రోడ్ అంటే కొంచెం ఎక్స్టెన్షన్ ఏరియాలో ఉండాలి కదా, ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మాకు బాగా అక్కడ అప్పుడు ఉన్న కలెక్టర్ గారు వీరపాండ్యన్ గారు బాగా హెల్ప్ చేశారు అప్పుడు. సో విలేజర్స్ని ఈ విధంగా యాక్టివిటీస్ చాలా ఛాలెంజింగ్గా తీసుకుని చేసేది అలవాటు అయింది. ఎప్పుడైనా హెల్పింగ్ నేచర్ ఏదైనా ఉందంటే అది అందులో ఒక హ్యాపీనెస్ కూడా ఉంటుందండి, ఏదో చేస్తున్నాము మనకి ఏదైనా అట్లా అలవాటు అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఎలక్షన్స్ ఇప్పుడు ఉన్న దాంట్లో ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ ఏదో ఒకటి ఉంటే కూడా పొలిటికల్ ప్లాట్ఫామ్ యాక్టివిటీస్ చేయడానికి బెటర్ అనే ఉద్దేశంతో అదే ముఖ్య కారణం. రైట్, అంటే అనంతపురం అర్బన్ అంటే టీడీపీకి కంచుకోట లాంటిది. అవును. సో అక్కడ ఓటింగ్ శాతం సామాజిక సమీకరణాలు బేస్ చేసుకుని ఇస్తూ ఉంటారు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మనం చూస్తే గతంలో ఇచ్చిన వాళ్ళు కూడా తీసేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ కూడా అదే చేస్తుంది. సో మీ పైన పార్టీకి ఎలాంటి నమ్మకం ఉంది, అయినా మీరు ఆ పార్టీని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? అదే మీరు అన్నట్టు అక్కడ బేసిక్గా కమ్యూనిటీ ఈక్వేషన్స్ తీసుకుంటే అక్కడ బలిజ శాతం ఎక్కువ ఉంది, తర్వాత మైనారిటీస్ ఉన్నారు, సో రెడ్డిస్, ఎస్సీ, ఎస్టీస్, క్రిస్టియన్స్ అంతా ఉన్నారు. కానీ ఇవి మెజారిటీ ఈ రెండు ఉండడం వల్ల ఉన్న వాళ్ళు కూడా మెజారిటీ టీడీపీలోనే ఉన్నారు. మాకు రిలేటివ్ సర్కిలే ఎక్కువ ఉంది, ఆల్మోస్ట్ రిలేటివ్స్ 50% ఉన్నారు మాకు అక్కడ. సో మా విలేజ్ బేసిక్గా చెప్పాలంటే ప్రాపర్ పామర విలేజ్. అది టీడీపీ ఎస్టాబ్లిష్మెంట్ అప్పటి నుంచి కూడా ఆవిర్భావం నుంచి కూడా పార్టీ తెలుగుదేశంలోనే ఉన్నారు. సో కాబట్టి ఆ సర్కిల్లో అట్లా డెవలప్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ చంద్రబాబు నాయుడు గారి విజనరీ లీడరు. సో ఆయనకు అప్పుడు కూడా మేము కాలేజీలో చదివిన తర్వాత కూడా మేము ఈవెన్ వర్క్ చేసేటప్పుడు కూడా ఆయన మేము స్టాండర్డ్గా తీసుకునేవాళ్ళం. మేము జనరల్గా మా డిస్కషన్లో జరిగేటప్పుడు కూడా ఆయనతో డిస్కషన్ మేము వర్క్ చేయాలంటే హార్డ్ వర్క్, చంద్రబాబు నాయుడు గారు 18 hours per day వర్క్ చేసేవారంట. సో మనం కూడా చేయాలి అని అట్లాంటి కొంచెం స్పిరిట్స్ ఇంప్రెస్ అయ్యాం. సో దానివల్ల చేయడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు సామాజిక సమీకరణల గురించి మాట్లాడితే అంటే అనంతపురం అర్బన్ చూస్తే ఒక 10 MLAs వెనక్కి వెళ్ళినా కూడా కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఎవరు లేరు. సో ఇప్పుడు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ ఎలక్షన్? ఒక్కరు ఉన్నారండి. అప్పుడు ఒక్కొక్కసారి రామకృష్ణ గారు ఒక్కసారి వచ్చింది అవకాశము. అందువల్ల అప్పటి నుంచి కూడా అదే చెప్తున్నాం, అన్ని పార్టీలు కూడా అదే. 20 years బ్యాక్ గురించి 20 years బ్యాక్ ఎప్పుడు ఒకసారి వచ్చారు. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు మా సామాజిక వర్గంలో. రావాలి, ఒక మంచి వ్యక్తి రావాలి, ప్లస్ ఇవ్వాలి అనేసి చంద్రబాబు నాయుడు గారిని అదే పదే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా ఇప్పుడు ఈక్వేషన్స్లో ఆల్ పార్టీస్ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి కన్సిడర్ చేసేసి మాకు ఇస్తారనే నమ్మకంతో మేము ఆశిస్తున్నాం. అంటే వస్తే ఏం చేస్తారు? ఇప్పటి వరకు చాలా సేవా కార్యక్రమాలు చేశారు, కానీ అధికారం వచ్చిన తర్వాత ఈక్వేషన్స్ వేరు ఉంటాయి, మీకు తెలియని విషయం కాదు. మీరు కూడా చాలా సీనియర్గా రాజకీయాల్లో తిరుగుతూ ఉంటారు. సో వచ్చిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు బేసిక్గా సివిల్ ఇంజనీర్, ఇప్పుడు అక్కడ రోడ్డు యాక్టివిటీస్ అయితే డ్రైనేజీలు అయితే ఇది వరకు కూడా మీ ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పాను ఆల్రెడీ. ఆ డ్రైనేజెస్ ఉన్నాయి. ఇప్పుడు డ్రైనేజ్ తీసుకుంటే అక్కడ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది ఇప్పటికీ అనంతపూర్లో.
ఇప్పుడు సిటీస్లో తీసుకుంటే అపార్ట్మెంట్స్ 6 floors 7 floors అపార్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి. సిటీకి ఈక్వల్గా డెవలప్మెంట్ అవుతుంది, కానీ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ కాలే అక్కడ. సో డ్రైనేజ్ సిస్టమ్ అండర్ గ్రౌండ్ పెట్టాలి. ప్లస్ ఈవెన్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ STPs అనే వస్తున్నాయి సిటీస్లో అంతా. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ వచ్చినాయి. ఆ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి చేసేసి ఈ విధంగా కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలి. ప్లస్ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో ఆ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడున్న వెంకటరామరెడ్డి ఏం చేయట్లేదా అని కొన్ని రోడ్స్ అప్పుడు ముందు ప్రపోజ్ చేసిన రోడ్స్ అన్ని కొన్ని వచ్చాయని, డ్రైనేజ్ సిస్టమ్ అయితే స్టిల్ ఇంకా ఇంతవరకు ఉంది. ఇంకా పీరియడ్ అయిపోయింది, ఇంకేం చేస్తాడు, అయిపోయింది కదా. సో స్టిల్ దట్ ప్రాబ్లమ్ ఇస్ లయింగ్. సో ఇట్లాంటివి కొన్ని ఇంకా ఉన్నవి. ఇంకా పెద్ద డ్రైన్స్ అయితే ఉన్నాయి అక్కడ ఊర్లో కొన్ని. ఆ డ్రైన్స్లో ఫౌల్ స్మెల్ వస్తూనే ఉంటుంది ఇప్పటికీ. అదే ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయి, అవి క్లోజ్ డ్రైన్స్ తీసేసి. సో వీటన్నిటిని కూడా పైన గ్రీనరీ పెట్టేసి క్లోజ్ చేసి లాట్ ఆఫ్ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేసేసి ఒక మంచి సిటీగా తయారు చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఎడ్యుకేషనల్ హబ్ యాక్చువల్లీ అనంతపూర్. అండ్ బేసిక్గా ఏమంటే కొంచెం ఈ ఫ్యాక్షన్ అది ఇదైన దాని మీద స్ప్రెడ్ అవుతుంటుంది కాబట్టి ఎడ్యుకేషనల్ హబ్గా దాన్ని ఆల్ కార్పొరేట్ కాలేజెస్ స్కూల్స్ అన్నీ కూడా వచ్చాయి. సో ఇదివరకు మేము దీంట్లో కూడా చెప్పాను, ఎడ్యుకేషనల్ హబ్గా దీన్ని డెవలప్ చేయాలనేది ఒకటి. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ మళ్ళీ అధికారాన్ని ఇవ్వండి, వైనాట్ 175 అంటుంది. లాస్ట్ టైం అయితే 151 మాత్రం ఎక్స్పెక్ట్ చేసింది, ఈసారి 175 అంటుంది. మరి టీడీపీ కార్యాచరణ ఎలా ఉంది ఈ ఎలక్షన్స్ లో? టీడీపీ కూడా పెట్టామండి, సూపర్ 6 అవి కూడా పెట్టాం కదా. సూపర్ 6 కూడా మంచి స్పందన వస్తుంది. సూపర్ 6లో ఆల్మోస్ట్ మహాశక్తి పథకం కింద తల్లికి వందనం అని ఒకటి పెట్టాము, 3 cylinders per year అవి ఒకటి పెట్టాము. సరే యువగళం అనేసి ఎంప్లాయ్మెంట్ ఇది ఒకటి పెట్టాము. సో ఇంకా థర్డ్ తీసుకుంటే బీసీ రక్షణ చట్టం ఒకటి తీసుకొస్తున్నాము, బీసీ రక్షణ చట్టం తీసుకొస్తుంది. సో నెక్స్ట్ ఫోర్త్ తీసుకుంటే డ్రింకింగ్ వాటర్ టు ఈచ్ హౌస్, ఇంటింటికి నీటి సరఫరాది పెట్టాము. అన్నదాతకు పర్ ఇయర్ 20,000 అనేది ఒకటి పెట్టి. ఇట్లా సూపర్ 6 ఇవి సక్సెస్ఫుల్గా పబ్లిక్లోకి తీసుకెళ్తున్నాము. కాంగ్రెస్ తీసుకున్నారా ఇన్స్పిరేషన్గా? 6 గ్యారెంటీలు తీసుకున్నారా? మేబీ ఏదైనా కావచ్చు కానీ, బట్ ఇవి అంటే డిఫరెంట్, వాళ్ళు డిఫరెంట్ ఉండొచ్చు, ఇవి కొంచెం డిఫరెంట్ దీంట్లో తీసుకుంటాను. కాబట్టి డెఫినెట్గా ఈసారి ముందు కాంగ్రెస్ అంటే వాళ్ళు కొన్ని చేశారు కానీ, బట్ ప్యారలల్ ఇక్కడ ఏంటంటే అండి అలాంగ్ విత్ ఇది వెల్ఫేర్ డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా చేయాలనేది ఒకటి. అక్కడ కొంచెం ల్యాగింగ్ అనేది అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ ల్యాగింగ్ అయింది, వెల్ఫేర్ కొంచెం ప్రయారిటీ ఉంది అన్నట్లు కొన్ని నెగిటివ్ స్ప్రెడ్ అయింది. కాబట్టి వాటిని కూడా కవర్ చేసుకుంటూ చేయాలనేది మాకు. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా డెవలప్మెంట్ కోసం ఎవరు ఆలోచించట్లేదు, ఏదైనా ఒక పథకం ఒక బటన్ నొక్కితే 10,000 పడడం వీటిపైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నట్లు కూడా ఏం కనిపించట్లేదు మీకు? కనిపిస్తుంది కానీ అవి ప్యారలల్గా ఉంటే ఎవరైనా కాదని చెప్పరు కానీ, అలాంగ్ విత్ దట్ ప్యారలల్గా కూడా మనము డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇది ఇలా చేసుకుంటూ పోతా అంటే అట్ 1 stage మనం క్లాస్ స్టేజ్ వస్తుంది కదా. సో ఓవరాల్గా ఇప్పుడు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైము మనం ఓన్లీ వెల్ఫేర్ ఈజ్ బెటర్, అట్ ది సేమ్ టైం అది ఉంటూ కూడా ప్యారలల్గా మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయాలి కదా. అది కూడా చేస్తూ ఇది చేయాలనేది మనకి ప్యారలల్గా రెండు చేస్తే ప్రజలు సహకరిస్తారు కదా. వెల్ఫేర్ పెట్టేసి అది చేయకూడదు అనేది ఏం లేదు కదా. ప్యారలల్గా ఫండ్స్ మొబిలైజ్ చేసుకుంటే చేయగలిగేది ఉంటే బోత్ ఆర్ ఇంపార్టెంట్ కదా. అంటే ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలుస్తాయంటున్నారు. అంటే వైసీపీని ఎదిరించడానికి 3 పార్టీలు అవసరమా అనేది కాదు కానీ, వీళ్ళ ప్రిన్సిపల్స్ వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఎన్డీఏలో ఉన్న వాళ్ళు కొంతమంది. సో ఇప్పుడు జనసేన కాపు సామాజిక వర్గం అయితేనేమి వీళ్ళైతేనేమి రెండు ఇంతకుముందు కాపు సామాజిక వర్గం టీడీపీకి బలంగా సపోర్ట్ సామాజిక వర్గము. సో కాబట్టి ఈక్వేషన్స్ విధంగా కలిసి పోటీ చేయాలని ఒక నిర్ణయం తీసుకుని ముందు కూడా జరుగుతుంది. అంటే హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీకు ఓకేనా? వీ హ్యావ్ టు అవాయిడ్ బై దట్. ఫైనల్గా ఇంకేం చెప్తారు మీ అధిష్టానానికి కానీ మీ నియోజకవర్గ ప్రజలకు? మా అధిష్టానానికి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సామాజిక వర్గాన్ని మీద చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈసారి చాలా ఏళ్ల తర్వాత కూడా సామాజిక వర్గం నుంచి అధికారాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, గతంలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవునవును. సో కాబట్టి ఇప్పుడు ఇన్ని ఏళ్ళు కూడా మేము పార్టీకి సహకారాలు అందించాము, పార్టీని మోసాము. కాబట్టి ఒకసారైనా మాకు అవకాశం ఇవ్వాలని పదే అందరూ అడగడం జరుగుతుంది. నేను ట్రై చేయడం చూస్తుంటే నాకు 100 మంది కాల్స్ ఈసారి మనకు వస్తుందంట కదా, చాలా అది. సో వాళ్ళ యాంగ్జైటీ చూస్తుంటే నాకే ఇన్నేళ్ళుగా రాకుండా పోవడానికి సో ఈసారి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతామనే విధంగా అవుతున్నారు. కాబట్టి హైకమాండ్ మాకు అవకాశం ఇచ్చి
ప్రజలకు న్యాయం చేస్తుంది మాకు సామాజిక వర్గానికి అని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ మునిరత్నం గారు. మీకు అధిష్టానం మిమ్మల్ని గుర్తించి టికెట్ ఇవ్వాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.